బాధ పెడుతున్న ఆ కలల గురించి నేను నీకు చెప్పగలను. ఏంటి? ఎవరు నువ్వు? కాలం మారింది, పేరు మారింది, కానీ మనం కలుసుకోవాలన్నది విధి రాత. మీరు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. నన్ను కూడా నీతో తీసుకెళ్ళు, అంతా చెబుతాను. ఏమో పూజ, ఫోన్ కలిసిందా? లేదు, స్విచ్ ఆఫ్ చేసింది. మనం ఇప్పుడే వరంగల్ వెళ్దాం. సురేఖని ఒంటరిగా వెళ్ళని చూడకూడదు. వదినా, నేను ఒంటరిగా పంపిస్తానా? నేను తన వెనకే కారు దగ్గరికి పరిగెత్తాను, చూసావు కదా. కారులో కూర్చుందో లేదో వెంటనే వెళ్ళిపోయింది. భగవంతుడా. వదిన, మీరేం టెన్షన్ పడకండి. సురేఖ వరంగల్ చేరుకుంది కూడా. మా వారు ఫోన్ చేసి చెప్పారు. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే, ఆది అమ్మాయిని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడంట. సురేఖని ఒంటరిగా ఎందుకు వెళ్ళనిచ్చామని అడుగు. వదినా, ఇప్పుడు మనం ఇప్పుడే వరంగల్ వెళ్ళిపోవాలి. నాకు నా కూతురు కావాలి. నేను నా కూతుర్ని చూడాలి. డోంట్ వరీ శుభ, అంతా సర్దుకుంటుంది. నాకు చాలా భయం వేస్తుంది. నేనెక్కడికి వెళ్ళినా నాతో పాటు కష్టాలు కన్నీళ్లు నా వెంటే తీసుకొస్తాను. షట్ అప్. ఇక చాలు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడితే మాత్రం నేను చాలా చెడ్డవాడిని అవుతాను. ఏ పనైతే సగంలో వదిలేశావో ఆ పని పూర్తి చెయ్యాల్సిందే, లేదంటే మనిద్దరికీ ముక్తి లభించదు. అదే శక్తి మళ్ళీ ఉద్భవించింది, మన దారిలో వచ్చింది. అది ఏ రూపంలోనో నేను చెప్పలేను. మనకి సమయం చాలా తక్కువగా ఉంది, అందుకే నిన్ను కలవడం చాలా అవసరమయ్యింది. వెళ్ళు, వెళ్ళి తొందరగా పని ప్రారంభించు. నేను చెప్పేది వినండి, ప్లీజ్ నా మాట వినండి. తను ఇంత అర్ధరాత్రి వేళలో అక్కడి నుండి బయలుదేరిందంటున్నారు, కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. వాట్? పోలీస్ కంప్లైంటా? నో నో, లేదండి, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటారేంటండి? చూడండి, మీరన్నా ఇక్కడికి రండి, లేదా మేమే అక్కడికి వస్తాం. ప్లీజ్ అండి, నా మాట వినండి. అది కాదండి. సురేఖ, జస్ట్ కాల్ యు బ్యాక్. సురేఖ, ఎక్కడికి వెళ్ళిపోయేవే? ఏమైంది? నీ గురించి మేమెంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? ఎక్కడికి వెళ్ళావమ్మా? చెప్పు చెప్పు తల్లి. ఆదికి పెళ్ళైపోయింది. పర్వాలేదు, అమ్మాయి బాగుంది. నాకు బాగా నిద్ర వస్తుంది, రాత్రి నుంచి పడుకోలేదు. గుడ్ నైట్ ఎవ్రీబడీ.